నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో మాజీ నక్సలైట్ దారుణ హత్య. వేములవాడలో కేటీఆర్ చిత్రపటానికి ఆటో కార్మికుల పాలాభిషేకం. కేటీఆర్ పై నోరు విప్పితే వదిలేతే లేదు, బీఆర్ఎస్ యువజన నాయకుల వార్నింగ్. ఫజిల్ నగర్ చెక్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాజీ నక్సలైట్పై దారుణ హత్య చోటు చేసుకుంది. తంగలపల్లి మండలం గండి లచ్చపేట గ్రామం చెందిన పీపుల్స్ వార్ దళ మాజీ సభ్యుడు సిద్దన్న అలియాస్ నర్సయ్యను గుర్తు తెలియని వ్యక్తులు బండరాలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టల్లో జరిగింది. సమాచారం మేరకు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ఒక హత్యలో తాను పాల్పడ్డానని సిద్దన్న పేర్కొన్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ కేసులో బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వేములవాడ సీఐ వీరప్రసాద్ మాట్లాడారు. మృతుడు పీపుల్స్ వార్ దళంలో పనిచేశాడని, గతంలో అతనిపై కొన్ని కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. హత్య గల ఖచ్చితమైన కారణాలు, నిందితుడి పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా హత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న వ్యక్తి జగిత్యాల పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. సిద్ధయ్య అలియాస్ బాపిరెడ్డి అనే ఎక్స్ పీపుల్స్ ఆర్ మావోయిస్ట్ని రాత్రి అగ్రహారం గుట్ట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నాం. ఇతను గతంలో పీపుల్స్ వార్లో పనిచేసినట్టుగా తెలిసింది. ఇతను ఎవరైతే మృతున్నాడో అతని మీద గతంలో కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని మీద విచారణ జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ యువజన నాయకులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం స్థానికంగా జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు పోతు అనిల్, మంతే సందీప్, సయ్యద్ ఉమర్, అంజద్ పాషా, రాకేష్ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడే తీరు రౌడీ స్వభావం తలపిస్తోందని విమర్శించారు. పార్టీ ద్వారా లబ్ధి పొందిన వారు ఇప్పుడు బీఆర్ఎస్ను విమర్శించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అలాంటి వారి ప్రవర్తనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, ప్రజల్లో కౌన్సిల్ స్థాయి పదవికైనా మీరు పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని కాంగ్రెస్ చిన్న స్థాయి నాయకులను బీఆర్ఎస్ యువజన నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండీ రఫీ, మేడిపల్లి రాజు, సుంకపాక దేవయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడేది ఎలా ఉంది అంటే కుక్కను చూసి నక్కను చూసి వాత పెట్టుకున్నట్టున్నది మీరు మాట్లాడింది. ఒకరేమో ద్వంద్వ వైఖరి అంటారు, ఒకరేమో అవినీతి. కానీ ఇలా విమర్శించడం, ఇలా తిట్టడం, ఈ బూతులు తిట్టడం ఇది సరికాదు. రేపు మా ఇంట్లో ఫంక్షన్ అయితే మీరు వస్తారు, మీ ఇంట్లో ఫంక్షన్ అయితే మేము వస్తాం. కానీ ఈ పద్ధతి ఇలా కాదు. ఇది మాట్లాడే పద్ధతి మార్చుకోండి. కనుక ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ వ్యాఖ్యలన్నింటినీ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వేములవాడ పట్టణంలో ప్రెస్ మీట్లు పెట్టి గత హయాంలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఒక మాజీ అధ్యక్షుడు మాట్లాడితే ఈరోజు హాస్యాస్పదంగా ఉంది. గత 10 ఏళ్ళు నువ్వు ఏ పార్టీలు ఉన్నావు, ఇప్పుడే పార్టీలు ఉన్నావు. అంగీలు మార్చినంత ఈజీగా నువ్వు మార్చితే ప్రజలు ఎవరు కూడా నమ్మరు నీ మాటలు. ఈరోజు 10 ఏళ్ళ అవినీతి గురించి మాట్లాడుతున్నావు. అవినీతి ఎక్కడ జరిగింది చూపిస్తావా? నువ్వు అవినీతి ఎక్కడ జరిగిందో డబుల్ బెడ్రూమ్లలో అవినీతి చూపిస్తావా? నిరూపించే దమ్ముందా మీకు? దమ్ము గురించి మాట్లాడుతున్నావు మా నాయకుల గురించి, అప్పటి నాయకుల గురించి. అంటే దమ్ములేని నాయకులు మోచేది నీళ్ళు 10 ఏళ్ళు దాగి నువ్వు అధ్యక్షుడు వ్యవహరించినవా? 2 సార్లు నేను అధ్యక్షుడు అందుకే చేసిండు. దమ్ములేని నాయకుడు పార్టీ ఫలాలను పొంది ఈరోజు ఎక్కడ వాళ్ళు చేసిన తప్పులు బయటపడతాయో అని చెప్పేసి అధికారం రాగానే అధికార పార్టీలో కురికిన నాయకులు మీరు దమ్ము గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ఇంకో నాయకుడు అబద్ధపు మాటలు, పొద్దున్న లేసి అబద్ధాలు మాట్లాడాలి, ఇష్టానుసారంగా మాట్లాడతా అంటే ఎవరు పడ్డరు. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పట్టణ ప్రజలకు తెలుసు. ఈరోజు మీరు 2 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ తవ్వుడు అక్కడనే ఉంది తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు కంప్లీట్ అయిన వర్క్ లేదు. మీరు అది మీ అభివృద్ధి, అర్థమైందా?
ఖబర్దార్ ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడితే మా చెల్మెడ గారి గురించి మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితిలో ఊకోమని చెప్పి సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. एक पार्टी का अधिकार पार्टी का टाउन प्रेसिडेंट उन एक ऑटो वालों का ऑटो बोले तो ऑटो रिक्शा वालों का प्रेसिडेंट आज टाउन प्रेसिडेंट हुए तो ऐसी हरकता रहते अक्ल लेने से उसको नकल मारे सर का पोस्टान दिए तो उसको क्या बात करना कैसी बात करना नहीं मालूम। आज बोल रहा उन्हें कि मैं गाल दसो हद से ज़्यादा बात करे तो बीआरएस वालों के ज़बानों को चीड़ देतूँ फाड़ देतूँ। ज़बानों को चीरने फाड़ने के वास्ते क्या तो पेपर समझा क्या? नहीं हमारे फाड़ने नहीं आता समझ रहा क्या तू? पार्टी में जाने वाले पोसा जैसा खमीज निकाले दूसरी खमीज पहने उसके बाद वो खमीज ख़राब हो गई दूसरी खमीज पहने वैसे कन्वे चेंज करने वाले नहीं होते। हम तेलंगाना उज्जो मोहम्मद से आए मरे दम तक यही कन्वे पे कोई सियासत में कोई पोस्ट आन दे या मत आन दे मर गए तो भी अमजद पाशा बीआरएस शहीद बोल के बोलना मर गए तो भी क्या बोला अमजद पाशा था बीआरएस का था बीआरएस में थे बीआरएस में मरा बोल के बोला। ऐसे अखलाक हम आपको सिखाइश है बेटे आज बड़े बड़े बातें करने से पहले सोच समझ के बात करो। రోజు చింతగిరి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి మా టీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బిడ్డ మాట్లాడే ముందు నీకు హెచ్చరించి చెబుతున్నాం. నువ్వు మాట్లాడే ముందు మా టీఆర్ఎస్ లీడర్ల మీద నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇది నీ ఆటో అడ్డా కాదు రాజకీయం. ఇది రాజకీయంలోని రాజకీయ రక్షణ లేవు నీకు. ఈ ఆటో అడ్డా కాదు బిడ్డ. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుల మీద కౌన్సిలర్గా పోటీ చేసి అలా గెలిచి నీ సత్తా ఏందో చూపించు మాకు. అప్పుడు నీకు చంద్రగిరి శ్రీనివాస్ అని ఒప్పుకుంటాం. బిడ్డను మా చెల్మడ గారి మీద మా కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేందుకు నీ స్థాయి కాదు అది. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లెక్కనే నువ్వు ఉండాలని నీకు హెచ్చరిస్తున్నాము. నువ్వు ఇంకో బారి బిడ్డ ఖబర్దార్ నువ్వు మా టీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడితే నొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నీకు హెచ్చరిస్తున్నాము. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అని మేము వాయిస్తున్నాం బిడ్డ. చంద్రగిరి శ్రీనివాస్. నిన్నటి రోజున వేములవాడ కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ చూసి వేములవాడ ప్రజలందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే నిన్న మాట్లాడిన దాంట్లో అందరూ కూడా నాయకులు అందులో ఉన్న నాయకులు అందరూ కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ళ గవర్నమెంట్లో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు గోపి గోడ మీద పిల్లిలాగా అధికారం ఎటుంటే అటు వెళ్ళి వాళ్ళు గోపి గోడ మీద పిల్లిలాగా అధికారం ఎటుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా ఆ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ నవ్వుతున్నారు. ఇప్పటికీ మీ వేములవాడ ప్రజలు కూడా ఇప్పటికీ మీరు చూస్తున్నారు. వేములవాడ ప్రజలు మీ యొక్క కక్షపూరిత చర్యలని గమనిస్తున్నారు. మీ మాటలకు మీ చర్యలకు కూడా ముందు ఓడితో తప్పకుండా సమాధానం చెప్తారు. నాలుకలు చీరుతాం అన్నారు. నాలుకలు చేయడం మా పార్టీ వాళ్ళకు కూడా వచ్చు. కానీ మా పార్టీ వాళ్ళు చెప్పిన చెల్మడ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాకు ఆ సంస్కారం నేర్పలేదు. రాజకీయం మాట్లాడితే రాజకీయంగా మాట్లాడండి. పర్సనల్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు, సహించేది లేదు. అభివృద్ధి అంటున్నారు. మీరు ముందు లెక్కలు చెప్తాం. కాళేశ్వరం గురించి లెక్కలు చెప్తాం. వేములవాడ గురించి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఫండ్స్ లెక్కలు చెప్తాం. వేములవాడ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ కోసం వేములవాడ రాజన్న గురి కోసం చేసిన అభివృద్ధి పనులు కూడా లెక్కలు చెప్పేది చాలా ఉంది మీకు. ఇప్పుడు స్టార్ట్ అయింది. మీ పని ముందు చెప్తామని తెలియజేసుకుంటాం. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ తెలంగాణ తల్లి వద్ద ఆటో యూనియన్ నాయకుడు సయ్యద్ ఉమర్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 5,000 మంది ఆటో డ్రైవర్లకు కేటీఆర్ వ్యక్తిగత నిధులతో 5 లక్షల ఉచిత ప్రమాద బీమా అందజేయాలని తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కార్యక్రమం అలరారింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడారు. మహాలక్ష్మి ఉచిత బస్సు సేవల వల్ల ఇప్పటికే 200 మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ తమ కుటుంబాలకు భరోసా కల్పించారని ఈ నిర్ణయం ఆటో కార్మికుల జీవితాల్లో గొప్ప మద్దతుగా నిలుస్తుందని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిమ్మశెట్టి
విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, జోగిని శంకర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంజద్ పాషా, మహమ్మద్ రఫీ, ఎండి వకీల్, మేడిపల్లి రాజు, బొజ్జ సుకుమార్, ఎంఏ జావేద్, మిఠాయి శంకరయ్య, బొడిగె దుర్గయ్య, పెంట రాజేష్, ఎండి అలీ షేక్, ఎండి అబ్దుల్ పాషా, రుద్రారం లింగయ్య, సుంకపాక దేవరాజు, నవీన్ సుంకపాక, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా కేటీ రామారావు గారు ఈరోజు 5,000 మందికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో యూనియన్ వాళ్ళకు కార్మికులకు బీమా మాకు ఉచిత బీమా మాకు ప్రమాద బీమా ఇచ్చినందుకు వారికి మేము ఉండాల ఆటో యూనియన్ పక్షాన ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎక్కాడితే డొక్కాడని ఆటో కార్మికుల గురించి ఈ బస్సులు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేము చాలా నష్టపోయినాం. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము పిల్లలకు పోషించాలంటే వాళ్ళకి చదువులకు కానీ దానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది ఆటో కార్మికులు ఈ బస్సులు చాలా అయిపోయినాక బాగా మంది కూడా వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేటీ రామారావు గారు ఈరోజు మాకు ఒక 5 లక్షల బీమా పదగించినందుకు వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి మేము పేరున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 5,000 మంది ఆటో కార్మికులకు ఉచిత బీమా 5 లక్షల ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇందుకు గాను వేములవాడ పట్టణంలో ఇమ్లా డిజైన్ ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. దీనికి మేము కేటీఆర్ గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం వచ్చిన పంచలు ఎంతోమంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆటో కార్మికుల పరిస్థితి రికార్డు డొక్కాడిన పరిస్థితి. దీనికి కేటీఆర్ గారు బాధపడి అండగా ఉంటానని ఆటో కార్మికులకు 5 లక్షల ఉచిత బీమా చేయించడం జరిగింది. దానికి మేము వేములవాడ పట్టణ డివిజన్ ఆటో కార్మికుల తరఫున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం కేటీఆర్ సార్. ఈరోజు వేములవాడ పట్టణంలోని తిప్పపురం ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మరి ఆటో కార్మిక నాయకులు ఉన్నారు, అంజద్, రఫీకు మరి మిగతా నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి 5,000 మంది ఆటో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించడం కొరకు మరి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళా బస్సు పథకం ద్వారా ఎంతోమంది ఆటో కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 1,000 రూపాయల చొప్పున వీరికి ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పి మాట తప్పింది. మరి ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మరి ఈ ఆటో కార్మికులను పట్టించుకునే పాపాన పోలేదు. మరి రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ఆటో కార్మికుల మరి రోజువారీ జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంది. మరి వారిని గ్రహించి మరి కేటీఆర్ గారు వీరికి భరోసా ఇచ్చినందుకు మరి వారికి ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్ని కార్లు వచ్చినా ఎన్ని బస్సులు వచ్చినా ఆటో లేనిది నడవని దేశం భారతదేశం. ఆ ఆటో కార్మికులు దీన పరిస్థితిలో ఉన్నారు. ఆ దీన పరిస్థితి చూసి మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 5,000 మందికి ఇన్సూరెన్సు సొంత ఖర్చులతో ఆయన ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. వారికి ప్రమాదవశత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఒక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్సు ఈరోజు చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ చేసినందుకు వారికి ఈరోజు వేములవాడ స్థానిక తిప్పాపురంలో తెలంగాణ తల్లి విగ్రహం కాడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకంలో వేములవాడ ఆటో యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం చెల్లిమేడ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరి వేములవాడకు సంబంధించిన ఆటో కార్మికులందరూ మరి కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా కేటీఆర్ గారు డ్రైవర్లందరికీ మరి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని ఆ కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి ఆటో కార్మికుల కొట్టకొట్టి మరి అదేవిధంగా వాళ్ళకి ఇస్తానటువంటి హామీ ఎవరైతే 10,000 నెలకు 10,000 ఇస్తానటువంటి హామీని కూడా మేమరిచి మరి ప్రభుత్వంలో ఆటో కార్మికుల పరిస్థితి బాగలేనందున మా కేటీఆర్ ముందుకు వచ్చి మరి ఈ సహాయం చేయడం జరిగినందుకు చాలా గర్వంగా మరి డ్రైవర్లందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో బహుజన సేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బహుజన సేన ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూల చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోనే తొలి సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల హక్కుల కోసం, శ్రీ విద్య అభివృద్ధి కోసం అపారమైన సేవలు చేశారు. తన భార్య సావిత్రిబాయి పూలను దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహోన్నతుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన వేములవాడ మండల అధ్యక్షుడు నేదురి శ్రీకాంత్, మల్లారం హరీష్, నేదురి రాజు, కట్కూరి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా, మహిళలకు విద్యను అందించడం కోసం తన భార్యనే ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది భారతదేశంలో ఉన్న మహిళలకు చదువును అందించడం కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి. మొదటి సంఘ సంస్కర్తగా భారతదేశంలో ఉన్న అసమానతలపై మరియు కుల వివక్షతలపై మరియు శూద్రులకు చదువు లేకపోవడం చాలా బాధాకరమని భావించి తనే ఒక ఉపాధ్యాయుడిగా తన తండ్రి ప్రోత్సాహంతో తను మంచి చదువులు చదువుకొని తన భార్యను ఉపాధ్యాయురాలుగా శూద్ర వర్గాలకు చదువును అందించడం కోసం సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి అణగారిన వర్గాలకు విద్యను ఆయుధంగా అందించడం కోసం అహర్నిశలు శ్రమించిన మహో ఉన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ 1890లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరణించడం జరిగింది. తరువాత సంవత్సరం అంటే ఏప్రిల్ 14, 1891లో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలేను తన గురువుగా భావించి వారి యొక్క ఆశయ సాధనకు తను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. భారతదేశంలో ఉన్న అసమానతలపై అల్పెరగని పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆలోచన విధానం, వారి యొక్క స్ఫూర్తి నేటి సమాజానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహనీయుల యొక్క విగ్రహాలు, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలు లేనందువలన వారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు వెంటనే స్పందించి మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలు వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారం హరీష్ గారికి మరియు నేదూరి రాజు గారికి మరియు కట్కూరి నిఖిల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, జై భీములు తెలియజేసుకుంటూ జై భీమ్. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిఘాను మరింత పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాజుల్ నగర్ చెక్పోస్టును ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా చెక్పోస్టు వద్ద నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా గమనించి పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు, మద్యం, విలువైన వస్తువుల రవాణాను పూర్తిగా అరికట్టాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎవరైనా డబ్బులు, మద్యం తీసుకువెళ్తున్నట్లు సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకట్రాజం, చెక్పోస్టు సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. మొదటి విడతగా సంబంధించిన గ్రామ పంచాయతీలు, వార్డులో నామినేషన్లు దాఖలు కావడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెంల, నూకలమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని రూరల్ సిఐ, ఎస్ఐలతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన సూచించారు. విద్యార్థులు పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వికసిత్ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పాఠశాల విద్యార్థుల జిల్లా స్థాయి ఇన్స్పైర్ విద్య వైజ్ఞానిక ప్రదర్శన, రాజ్య స్తరీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన RSBVP శుక్రవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించి ఎలా తయారు చేశారు, వాటి వినియోగం, వచ్చే ఫలితాలను అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయనే దానిపై జిల్లా సాధారణ పరిశీలకులు రవికుమార్ శుక్రవారం పర్యవేక్షణ చేపట్టారు. వేములవాడ రూరల్ మండలంలోని చొక్కపల్లి, వట్టిమల్ల ఆర్ఓ కేంద్రాలు, ఫాజుల్ నగర్, ఎస్ఎస్టీ చెక్పోస్ట్, రుద్రంగి ఆర్ఓ మరియు ఎస్ఎస్టీ చెక్పోస్టులను వరుసగా తనిఖీ చేశారు. పర్యటనలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు, హెల్ప్ డెస్క్ పనిచేసే విధానం, రికార్డు నిర్వహణ, భద్రతా చర్యలు వంటి అంశాలని సమగ్రంగా పరిశీలించారు.
ఎస్ఎస్టీ చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు, రికార్డుల నిర్వహణ పద్ధతులను కూడా పరిశీలకులు సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు సూచన చేస్తూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిబంధన అమలు, చట్ట వ్యతిరేక రవాణా నిరోధంపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ పరిశీలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి భారతి, ఎంపీడీఓలు నటరాజ్, శ్రీనివాస్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.